ఒకప్పుడు చాలా ఎక్కువ చెత్త ఇక్కడ గుట్టలాగా ఒక కొండలాగా ఉందన్నమాట. లాస్ట్కి చూశారు కదా ఆ రూమ్స్ అవన్నీ కరెంటు ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ఆ వాచ్మెన్ రూము, ఆ ఆఫీస్ రూమ్ ఏదైతే ఉంటుందో అది కూడా కాలిపోయింది. అది కూడా జస్ట్ వాడుకలో లేదు. ఇక్కడ చుట్టూ చూస్తే ఎక్కడే కానీ ఒక్క మనిషి కూడా లోపలికి వచ్చే అవకాశమే లేదు. చూసారా, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. అది ఏం ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే ఇది ఒక డస్ట్బిన్ అని చాలామందికి తెలీదు. అంటే చాలామంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ ఒక ఎత్తుగా పెట్టి ఒక కొండలాగా చేశారు. దాన్ని ఏం చేయాలో తెలియక దాన్ని ఒక పార్క్ లాగా చేద్దామని ప్లాన్ చేశారు. అయితే డబ్బులు చాలా ఖర్చు పెట్టి దాన్ని వాడకలేకపోతే చాలేదు, అది వేస్ట్ అయిపోయింది. అది ఎలా ఉందనేది చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. అక్కడ ఒక రూమ్ ఉంది కదా, అది చూశారు కదా. ఆ రూమ్ దగ్గర వచ్చేసి దాంట్లో మొత్తం అంతా కాలిపోయాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుందనేది తర్వాత చెప్తాను. ఇక్కడ అందరూ రాకపోవడానికి కారణం కూడా ఒకటి ఉంది. జనాలు ఎవరు రాకపోవడానికి కూడా కారణం ఒకటి ఉంది. అది చెప్తాను, జాగ్రత్తగా ముందు ఇదంతా చూద్దాము. ఎందుకు ఈ పార్కు వేస్ట్ అయిపోయింది, ఎందుకు జనాలు రావడం లేదు, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం జరుగుతుంది, రూమర్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చెప్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒక డంప్ యార్డ్ను పార్క్ లాగా చేస్తే ఎవరు దాన్ని ఎందుకు వాడడం లేదు అనేది ఒక పాయింట్ అయితే దాంట్లో ఏం జరుగుతుంది అనేది రూమర్స్ ఏంటనేది చెప్తాను కూడా. ఓకే, ముందు ఇది ఒకసారి చూసేసి చూద్దాం. ఓకే, ఇంకా దారి లేదు పోవడానికి. మొత్తం అంతా బుషెస్ పెరిగి ఉన్నాయి, అస్సలు దారి లేదు. సో ఇంకా ఎనికి రివర్స్ కొట్టేస్తా ఉన్నా. ఇక్కడ ఒక రూమర్ అని చెప్పాను కదా, ఆ రూమర్ ఏంటంటే ఇక్కడ గోస్ట్ ఉన్నాయంట. గోస్ట్ అంటే డే టైమే చాలామందికి కనిపిస్తున్నాయంట. అండ్ ఆ గోస్ట్ తిరుగుతున్నాయంట, నైట్ టైం కూడా ఉంటున్నాయంట. అందుకే ఇక్కడికి ఎవరు రావడం లేదు, ఎవరు కూడా ఈ పార్క్ను వాడడం లేదు. అంటే గోస్ట్లకి చాలా గోస్ట్లు ఉన్నాయంట, అందుకే ఎవరు రావడం లేదు. అబండెడ్గా మారిపోయింది పార్క్. సో అది విషయం అయితే క్లారిటీ వచ్చింది కదా. వీడియో లైక్ చేయండి మరి.
బాగా ఖర్చు పెట్టి అసలు ఇక్కడ ఎవ్వరూ లేకుండా, మనుషులు ఎవ్వరు లేకుండా అలా తయారైంది. పైకి డంప్యార్డ్ ఎక్కడానికి దారులు స్టెప్స్ ఉందో లేదు తెలియదు. చూద్దాం ఎలా ఉందో. ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఇది చాలా బాగుంటుంది ఇక్కడ చెప్పారు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడైతే ఇక్కడే చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంది పార్క్ అని చెప్పడం జరిగింది. మరి అది ఏందో అప్పుడు నాకు చాలామంది చెప్పినారు బాగుంటుంది అనేసి, కానీ ఎలా ఉందో అనేసి ఇప్పుడు చూద్దాం. వస్తే ఇప్పుడు ఇలా ఉంది మొత్తం అబండెడ్ అనమాట. చూస్తే కొద్దీ ఒక కొండలాగా, ఒక గుట్టలాగా ఉంటుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన పార్కు, ఎలా అబాండెడ్గా మారిపోయిందో. ఇక్కడ జనాలు ఎవరు రారు, ఇటు చూసినా ఎవరు లేరు. అండ్ ఇట్లా చూసినా ఎవరు ఉండరు, ఎవరు ఇక్కడ ఏం జరిగినా కూడా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, పలికే వాళ్ళు ఎవరు ఉండరు. అంతే, ఇది ఒక రకమైన అబాండెడ్. దానికి గుట్టలాగా ఉంది కదా, అలాగే వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చేద్దాం. కరువు, ఒక కరువు నుంచి ఇంకొక కరువు ఉంది. ఈ పక్క నుంచి ఆ పక్కకి ఏ విధంగా ఎవరు పట్టుకోరు. అబాండెడ్ ప్లేస్ అన్నమాట. మీకు చెప్పిన రూమర్ అనేది ఏంటంటే అదే. ఇక్కడ నైట్ టైమే కాదు, పగులు కూడా దయ్యాలు తిరుగుతుంటాయి, గోస్ట్ తిరుగుతుంటాయి అనేసి చాలామంది పుకారు ఉంది. ఆ పుకారు ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు. బట్ అందరూ అనుకునేది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క అబాండెడ్ యొక్క డంప్ యార్డ్లో, అదే ఆ పార్క్లో పట్టపగులే గోష్ఠులు తిరుగుతూ ఉంటాయి అనేసి చాలా చెప్తూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజం తెలీదు. బట్ నాకు ఎప్పటి నుంచో రావాలనిపించింది, వచ్చినాను. అందుకే డే టైం కూడా ఎవరు రారు, ఆ భయం వల్ల. నైట్ టైం అయితే అసలు ఎవరు రారు. లైట్ ఉన్నా కూడా, అంత ఫెసిలిటీ ఉన్నా కూడా, మెయిన్ రోడ్డు పక్కనే ఉన్నా కూడా ఎవరు రారు. లైట్స్ ఉంటాయి నైట్ టైం, రోడ్డు పక్కనే, మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది పార్క్. కానీ ఇక్కడికి ఎవరు రారు. ఎందుకంటే ఇది ఒక చెత్త దిబ్బను పార్క్ లాగా చేశారు. ఎవరు వస్తారు? అందరికి తెలుసు ఇది ఒక పెద్ద చెత్త దిబ్బ అని, అందుకే ఇక్కడికి ఎవరు రా. మెయిన్ చెత్త దిబ్బలో పార్క్ ఏంటంటే తీసుకున్నారు. సేమ్ టైం ఇక్కడ ఆ దయ్యాలు అవి ఉన్నాయి. నైట్ టైం కూడా ఇబ్బంది పెడుతున్నాయి వచ్చిన వాళ్ళకి, డే టైం కూడా ఇబ్బంది పెడుతున్నాయి వచ్చిన వాళ్ళకి అని చెప్పడంతో డే టైం ఎవరు రావడం లేదు, నైట్ టైం ఎవరు రావడం. అక్కడ చూడండి, అయ్యో అక్కడ దయ్యం అక్కడ చూసారా? నిజంగానే అక్కడ ఒక దయ్యం ఉంది, అక్కడ ఒక షాడో ఉంది, నాకు కనపడింది. మీకు కనపడితే లైక్ అని కామెంట్ చేయండి. అమ్మా, ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవడం చాలా చాలా మంచిది. అసలు ఇలాంటి హారబుల్ ప్లేస్లో మీరు ఎవరైనా వస్తారా?
ఓ మై గాడ్ కూర్చొని హాయిగా కూర్చొని ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ మీకైనా సౌండ్ వినపడిందా? నాకైతే ఒక క్రీపీ సౌండ్ అయితే వినపడింది. ఎవరో ఇక్కడ నుంచి పిలుస్తున్నట్టు అనిపించింది. ఏ ఎక్కడికి వెళ్తున్నావు అని పిలిచినట్టు అనిపించింది. కానీ ఇక్కడ ఇక్కడ మీరు చూసారా ఇక్కడే నుంచి ఒక దయ్యం లాంటిది షాడో ఒకటి పాస్ అయిపోయింది. ఏమో అసలు ఇక్కడ నిజంగా ఉన్నాయంటే నిజమే అనుకుంటున్నాను. నాకైతే ఒక వైట్ షాడో ఇక్కడ నుంచి బయలుదేరింది, వెళ్ళిపోయింది, ప్రతి కొండకి వెళ్ళిపోయింది. అసలు ఇక్కడ నిజంగా ఉన్నాయా లేదా అనే దానికి పట్ట పగలే కనిపిస్తున్నాయి నాకు. అసలు నాకే కనిపిస్తున్నాయి, ఇంకా ఎవరికైనా కనిపిస్తాయా అసలు నాకు ఇక్కడ తెలియడం లేదు. నేను నైట్ టైం మీకు అవసరమైతే వీడియో చేస్తాను. నాకు కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఓకే, ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాను కాబట్టి ఒక వీడియోకి 5 మందిని మాత్రమే, 5 ఛానల్స్ మాత్రమే నేను ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాను. డబ్బులు ఏమి అవసరం లేదు కదా. కాబట్టి నా ఛానల్ మీరు చేయాల్సింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చిన్న కామెంట్ పెట్టండి. ఈ 3 చేయండి. స్క్రీన్ షాట్ చేయండి, నాకు పంపండి వాట్సాప్కి. నా నెంబర్ మీకు తెలిసే ఉంటుంది, టైప్ చేస్తాను. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను చూసి మీ ఛానల్ని నా వీడియోలో లైవ్గా ప్రతిరోజు నా వీడియోస్ పెట్టే ముందర ఒక 5 మెంబర్స్కి ఫ్రీ ప్రమోషన్ చేస్తాను మీ ఛానల్స్ని. ఓకే, ఈ అవకాశాన్ని వాడుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ ఫ్రీ ప్రమోషన్ వాడుకోండి. ఒక వీడియోకి 5 మందిని చేస్తాను. ఓకే, మరి యొక్క మంచి వీడియోతో మీ ముందు వస్తాను. అంతవరకు చూస్తుండండి. కీప్ వాచింగ్. దిస్ ఈజ్ వాలట్ వండర్స్ విహారీ. లైక్ చేయండి.